హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా కొత్త పెన్షన్‌లు అదేవిధంగా పాత పెన్షన్‌లో డబ్బులైతే మార్పు అయితే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో, మీలో చాలామందికైతే పెన్షన్‌లు వచ్చి ఉంటది కదా! వృద్ధులు గాని, వికలాంగులు అదేవిధంగా ఒంటరి మహిళలు. సో, వీళ్ళందరి కోసం ఈసారి ప్రభుత్వం కొన్ని మార్పులైతే చేసింది. ఆ మార్పులేంటో మీకైతే చెప్తా. దాంతో పాటు మీకు రావాల్సిన రూ. 4,016 అదేవిధంగా రూ. 6,016 మీ ఖాతాలో ఎప్పటి నుంచి ప్రభుత్వం జమ చేస్తుంది అనుకుంటున్నారా? సో, మీరైతే పూర్తిగా ఈరోజు ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమైతది కాబట్టి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? సో, చాలామంది ఆసరా చేత పెన్షన్ పొందేవాళ్ళు మన వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ, వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, ఒక్కసారి మీరైతే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీ ముందుకు నేనైతే వస్తాను కాబట్టి కొంచెం వీడియోని లైక్ చేయండి. ఓకేనా? దాంతో పాటు ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 200 నుంచి రూ. 2,000 అయితే చేసిందో పెన్షన్‌లు ఈ విషయం మీకు తెలిసిందే. దాని తర్వాత మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు కొన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలైతే మనకి హామీ అయితే ఇచ్చారు. అదే హామీ ప్రకారంగా మనకి ఒక్కసారైనా డబ్బులు చెల్లించిందా అంటే ఒక్కసారి ఇప్పటికీ ప్రభుత్వం మారి 9 నెలలు దాటినా ఒక్కసారి అయితే డబ్బులైతే చెల్లించలే విషయం మీకు తెలిసిందే. దానిపైన వచ్చేసి మనకి సీతక్క మాట్లాడడం అయితే జరిగింది. గతంలో ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా ఆసరా చేయూత పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో సో, వీళ్ళందరి కోసం మేమైతే డబ్బులైతే చెల్లించడానికైతే ముందుకైతే వచ్చాం. దాదాపుగా మన తెలంగాణలో ఆసరా చేయూత పెన్షన్ పొందేవాళ్ళ సంఖ్య 2,72,000 మంది ఉన్నారు పాత సంఖ్య ప్రకారంగా. దీంట్లో మళ్ళీ మేము కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు కూడా లిస్ట్ అయితే తయారైతే చేసాం కాబట్టి వాళ్ళకి కూడా ఒక 20,000 మంది అయితే ఉన్నారు. దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో అత్యధికంగా 3,00,000 మంది అయితే ఆసరా చేయూత పెన్షన్ పొందడానికైతే రెడీగా అయితే ఉన్నారు కాబట్టి సో, వీళ్ళకి మేమైతే డబ్బులైతే విడుదల చేయడానికి ముందుకైతే వచ్చాం. గత నెల డబ్బులైతే ఏదైతే అదే అయింది గానీ, ఈసారి వచ్చేసి మనకి ఏదైతే ఈ మంత్ ఉందో, ఈ మంత్ పెన్షన్ ఏదైతే వస్తుందో, దీంట్లో కొన్ని మార్పులైతే చేస్తున్నాం. ఈ డబ్బులైతే మేమైతే వృద్ధులకి, అలాగే వికలాంగులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకు వచ్చేసి రూ. 6,016, వృద్ధులు గానీ, ఒంటరి మహిళలు వీళ్ళకొచ్చేసి మనకైతే రూ. 4,016 అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈసారి వచ్చే మీకు ఏదైతే పెన్షన్ ఉందో, దీంట్లో అయితే మార్పులైతే కంపల్సరీ అయితే ఉన్నాయి. గతంలో కూడా మనకి సీతక్క అప్డేట్ ఇచ్చినా సరే డబ్బులైతే రాలే. ఇదైతే ఫైనల్ అప్డేట్ అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి కొంచెం మీరైతే ఏదైతే ఈ మంత్ ఉందో ఈ మంత్ పెన్షన్ మీకు వచ్చే ముందు ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్‌లో ఈ డబ్బులు వచ్చిందా రాలేదని మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా? సో, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకైతే ఆసరా చేయూత పెన్షన్ పథకం గురించి నేనైతే చెప్పా. ఈ పథకం కూడా మనకి ఆసరా చేయూత అనే పథకం మనకి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన విషయం మీకు తెలిసిందే. అంతకుముందు ఆసరా పెన్షన్ అయితే ఉండేది. చేయూత అని ఇప్పుడైతే దీనికి యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో, దాదాపుగా చూసుకుంటే మన అందరికైతే ఈసారి డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో, కొంచెం ఒక 2 రోజులైతే వెయిట్ అయితే చేయండి. ఏదైతే ఈ మంత్ ఉందో ఈ మంత్ పెన్షన్‌లు మీకు కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో, వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.